ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. నేను ఇప్పుడు మూసీ నది దగ్గర ఉన్నాను. ఈ మూసీ నది హైదరాబాద్లో బాపుఘాట్ సంఘం దగ్గర ఎదురైతుంది, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య హైదరాబాద్లో వరదలు వచ్చి మూసీకి ఎక్కువ వరదలు వచ్చి ముంపుకు గురైనాయి కొన్ని ప్రాంతాలు. ఇది ఎందుకు జరిగిందంటే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవడం వలన వాళ్ళు 16 గేట్లు ఒక్కసారి పెట్టడం వలన ఈ నీళ్లు ఒక్కసారిగా ప్రవాహం రావడం వలన చాలా ప్రాంతాలు ముంపుకు గురైనాయి. కాబట్టి ఇప్పుడు హిమాయత్ సాగర్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఆ ప్రాజెక్ట్ పరిశీలిద్దాం. ఇదే హైదరాబాద్ నగర శివార్లోని హిమాయత్ సాగర్ రిజర్వాయర్కు వెళ్లే దారి. ఇదే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఎంట్రన్స్ గేట్. చలో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫస్ట్ క్రస్ట్ గేట్, అంటే షట్టర్ గేట్. ఇక్కడి నుంచే నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఇది సెకండ్ షట్టర్ గేట్. ఇక్కడి నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఎంత ఫోర్స్గా నీళ్లు ప్రవహిస్తున్నాయో చూడండి. ఇప్పుడు అటుపక్క కూడా వెళ్ళి చూద్దాం రండి. ఇది బ్రిడ్జ్. ఇప్పుడు అటుపక్క చూడండి, వాటర్ ఎంత ఫోర్స్గా ప్రవహిస్తున్నాయో చూడండి. చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 2 షట్టర్ గేట్స్ ఓపెన్ చేస్తేనే ఇంత ఫోర్స్గా పోతున్నాయి కదా. మొత్తం షట్టర్స్ ఓపెన్ చేస్తే ఇంకెట్లుంటుందో పరిస్థితి ఆలోచించండి. దీనిని FTL అంటారు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అక్కడ బ్లూ మార్క్ కనిపిస్తుంది కదా, దాదాపుగా డ్యామ్ నిండిపోయింది. కాబట్టి వెంటనే నీటిని అన్ని షట్టర్స్ ఓపెన్ చేసి విడుదల చేయాలి, లేదంటే డ్యామ్కే ప్రమాదం. హిమాయత్ సాగర్ జలాశయం నిండు కుండలా కనిపిస్తుంది చూడండి. డ్యామ్ పైనుండే షట్టర్స్ ఓపెన్ చేయడానికి వెళ్ళే దారి. ఇక్కడ ఐరన్ ల్యాడర్ ఉంది చూసినారా, ఇనుప నిచ్చెన. దీని మీద పైకి చేరుకోవచ్చు. ఇక్కడ చూడండి, కింద నుంచి ఇక్కడికి పైకి చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ 17 షట్టర్స్ ఉన్నాయి. ఇందులో హ్యాండిల్ పెట్టి తిప్పుతారు. అప్పుడు షట్టర్స్ ఓపెన్ అవుతాయి, నీళ్లు కిందికి విడుదలవుతాయి. ఇది హిమాయత్ సాగర్ రిజర్వాయర్ టాప్ వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.